తెలంగాణ గాంధీ భవన్ మీడియా నుంచి చెప్పదలుచుకున్నాం ఏంటంటే, అసలైన దేశభక్తులు మేము చెప్పక తప్పలేదు. ఇక డూప్లికేట్ బీజేపీలో ప్రచారం చేసుకుంటూ అసలైన దేశభక్తుల గురించి మేము చెప్పకపోతే ఇక మాది కూడా తప్పే. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరూ కూడా జనంలోకి తీసుకెళ్లాలని నేను మీ అందరిని కూడా కోరుతూ నేను ఈ యొక్క ప్రెస్ మీట్ని ముగిస్తున్నాను. ఓకేనాది? ఎనఫ్. ఓకే, మీరేమన్నా ప్రశ్నలు అడిగితే వీలైనంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కొక్కరు అడగండి, ఒక్కొక్కరు. తిరుపాల్ రెడ్డి మెల్లగడు. అశోక్ చెప్పు. ఇప్పుడు మా దగ్గర ఉన్న అంటే మీరు అడిగే ప్రశ్నలేమో పొలిటికల్ అవి. మా దేశభక్తుల కుటుంబం మళ్ళీ మీరు అది ప్రాబ్లం ఏంటంటే మీరు కోఆపరేట్ చేయండి దయచేసి. నేను మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉన్నది. కానీ మేమేదైతే రాహుల్ గాంధీ గారు ముత్తాత నుంచి మేమేదైతే క్లెయిమ్ ప్రజలకు తెలియాలని చెప్తున్నామో దాని ఇంపార్టెన్స్ అట్లనే కొనసాగించండి. నా రిక్వెస్ట్ ఏంటంటే దాని ఇంపార్టెన్స్ కొనసాగించండి. ఇది మెసేజ్ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మీరు అడిగిన ప్రశ్నకు వీలైనంత వరకు నేను ప్రయత్నం చేస్తాను జవాబు. సరే, మీరేది అశోక్ చెప్పు. మీరు అనేది ఏంటంటే కేసీఆర్ గారు 20 మంది ఎమ్మెల్యేల సంగతి మాట్లాడాడు. నేను ఒకటే విషయాన్ని స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. మా 20 మంది వాళ్ళ టచ్లు ఉన్నారా, వాళ్ళ 20 మంది మా టచ్లు ఉన్నారా, మీకు ఎన్నికల తర్వాత క్లారిటీ వస్తుంది. నా అంచనా మీకు ఆగస్టు సెప్టెంబర్లో క్లారిటీ వస్తుంది. కొన్ని రాజకీయ అంశాలు, రాజకీయ వ్యూహాలు మీడియాకు చెప్పరాదు. అది చెప్పడానికి అవకాశం ఉండదు. ఎలక్షన్ల ముందు ఎంతమంది వస్తారు అనేది వెంకట్ అడుగుతున్నావు కదా, అది అది రాజకీయంలో సీక్రెట్ అంశం. అది మీడియాకు ముందే చెప్పడానికి ఆస్కారం ఉండదు. ఇంకొకటి ఏంటంటే అది జగ్గారెడ్డి దృష్టిలో లేని, అంటే మా ఆలోచన లేని, మా దృష్టిలో ఉండే అవి. అది సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఇన్ఛార్జ్ దీపా మున్షి గారు, మా ముగ్గురు సెక్రటరీస్ ఉన్నారు కదా, ఎవరు, అండ్ రోహిత్ చౌదరి అండ్ మన్సూర్ అలీ అండ్ విశ్వనాథ్, వాళ్ళ పరిధిలో ఉంటుంది. డిప్యూటీ సీఎం భట్టి గారికి ఉంటుంది, ఎంతో కొంత మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉంటుంది అంతే. ఇక మిగతా మినిస్టర్కి ఉండవాళ్ళు అంటలేని వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ ఇది ప్యూర్లీ దీపా మున్షి ఇన్ఛార్జ్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారి మధ్యలోనే ఈ యొక్క రాజకీయ అంశం ఉంటుంది అనేది ఒకటి స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను. ఒక విషయం మీకు చెప్తున్నాను, కేసీఆర్ గారు ఏ ఆలోచనతో చెప్పిండో నాకు తెలియదు. నేను అంచనా వేయలేను. ఒకవేళ వేసినా బహుశా అంచనాన్ని నేను ఆగస్ట్ సెప్టెంబర్లో చెప్తా. ఇది పొలిటికల్. మీరు అడిగిన వారు సీరియస్ కామెంట్ చేసారు, మీ ప్రశ్నలు కూడా అడిగారు. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి. కేసీఆర్ గారు ఏ రాజకీయ ఆలోచనతో చేసిన ప్రకటనలు దాన్ని తిప్పికొట్టే వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి అనేది తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఇస్తున్నా. మేము వ్యూహము లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ లేదు అని అనుకోవద్దు. 100% మాకంటూ మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిగతా క్యాబినెట్ మినిస్టర్లు, ఎమ్మెల్యేస్, గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, ఎంటైర్ టీం అంతా కూడా మేము 5 ఏళ్ళు ప్రజలను ఎట్లా పరిపాలించాలి, సాటిస్ఫాక్షన్ ఎట్లా చేయాలి దాంట్లో మేము అలర్ట్గానే ఉన్నాము. మేము అలర్ట్గా అంటే మేము జాగ్రత్త లేని వ్యవహారం చేస్తలేము. రాజకీయాలు అన్నప్పుడు ఎవరిని అవతల అపోజిషన్ వాళ్ళు ఎట్లా గవర్నమెంట్ని ఇరకాటంలో పెట్టాలి, ప్రజలను ఎట్లా వాళ్ళ యొక్క మైండ్ని డైవర్ట్ చేయాలి అని ఒక అపోజిషన్ పొలిటికల్ పార్టీగా ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు. అధికారం లేని కేసీఆర్ అపోజిషన్ పార్టీ గేమ్ ఆడేటప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు గేమ్ ఆడరని మీరు అనుకోవద్దు. మాకెప్పుడప్పుడు కూడా మాకు ఉండే ఇన్ఫర్మేషన్ మాకు ఉంటుంది, మా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాము. ఇది ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత కేసీఆర్ గారు అన్న మాటలు ఏవైతున్నాయో అప్పుడు స్పష్టంగా మళ్ళీ మీకు ఒక సందర్భంలో మీకు తప్పకుండా క్లారిటీ వస్తుంది. మీకు అర్థం కేసీఆర్ గారి చరిత్ర అంతా తెలుసు. అన్ని చరిత్రలు ఆయన చదివిండు, పుస్తకాలు మహాభారతం చదివిండు, రామాయణం చదివిండు, అన్ని చదివిన అన్ని చరిత్రలు తెలుసు. 106 మందిని కూర్చడానికి బీజేపీ ట్రై చేసింది, కూర్చోలేకపోయింది. 65 మంది ఉన్నారు కదా, కూలుస్తారు అని ఒక అనుమానాన్ని కేసీఆర్ గారు వ్యక్తపరిచారు. కానీ ఇటు కేసీఆర్ గారు ఒక ఆలోచన ఏం చేయాలంటే 100 మంది ఉన్న కౌరవులోని 5 మందే దెబ్బకు దించేశారు. అర్థమైంది కదా. కాబట్టి 5 మంది మా దగ్గర ఉన్న 5 మంది అర్థమైంది కదా, మేమే పాండవుల మీద కేసీఆర్ తెలియక స్టేట్మెంట్ ఇచ్చిండు అనుకుంటా. అందుకే నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారు, అక్కడ కేసీ వేణుగోపాల్ గారు, ఖార్గే గారు తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఉంచిర్రు. అంత ఈజీ తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు ఎన్ని చెప్పి